ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో 8.5 లక్షల కోట్ల అప్పులను కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ నెత్తిమీద పెట్టాడన్నారు. కేసీఆర్ చేసిన పాపాల చిట్టా విప్పుతానన్న సీఎం అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతకు జీతభత్యాలు ఎందుకని ప్రశ్నించారు. స్టేషన్ గన్పూర్లో 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. రేపు రాజీవ్ యువ వికాసం స్కీమ్ను ప్రారంభించనున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 8.5 లక్షల కోట్ల అప్పులను కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ నెత్తిమీద పెట్టాడన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ 84,000 కోట్ల వడ్డీ, 64,000 కోట్ల అసలు చెల్లించిందన్నారు. కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతానన్న సీఎం రేవంత్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉసిగొలుపుతున్నాడని విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో పర్యటించిన సీఎం రేవంత్ శివునిపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆనాడు ధనిక రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పినాం. ఈరోజు దివాలా తీసిన రాష్ట్రంగా మా చేతికి అప్పచెప్పిండు. ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట. అందుకే మిత్రులారా, ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఈనాడు చంద్రశేఖరరావు గారి కుటుంబం దివాలా తీయించింది. దివాలా తీసిన ముక్కబోని ధైర్యంతో రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అసెంబ్లీకి రాని కేసీఆర్ కు జీతభత్యాలు ఎందుకని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు జ్ఞానం పంచొద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎట్లా అవుతాడన్నారు సీఎం రేవంత్. తాగుబోతులు జాతిపిత అవుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారపోసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జాతిపిత అవుతారన్నారు సీఎం. ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుండా నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. ప్రతి నెల క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? అధికారం ఉంటే ఉంటా, లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాపై తనకు అభిమానం ఉందన్నారు సీఎం రేవంత్. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వరంగల్ గడ్డపై నుంచే పోరాటాలు జరిగాయని చెప్పారు. వరంగల్ కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని ఎంపీ ఎలక్షన్ లో చెప్పినట్లుగానే ఎయిర్పోర్టు తెచ్చి ప్రజల ముందు ఉన్నట్లు చెప్పారు. ఇందిరమ్మ సర్కార్ వచ్చాకే వరంగల్ కు ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్లు వచ్చాయన్నారు. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జు నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక్కొక్క కొలిక్కి పట్టుకొస్తున్నాడు. 100 పడకల ఆసుపత్రి కట్టగలిగినాం, డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం. మిత్రులారా, స్టేషన్ గన్పూర్ టూర్లో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు సీఎం రేవంత్. 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. 45 కోట్లతో నిర్మించనున్న 100 పడకల హాస్పిటల్ బిల్డింగ్, 26 కోట్లతో డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలను ప్రారంభించారు సీఎం రేవంత్. రేపు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. రేపటి నుంచి యువ వికాసం దరఖాస్తులు స్వీకరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేస్తుంది సర్కార్. 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల రూపాయలతో లోన్లు ఇవ్వనుంది. గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులు పరిశీలించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు మంత్రులు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులకు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు మంత్రులు.
హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసంపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్. ఈ పథకం గైడ్ లైన్స్ డిస్కస్ చేశారు. సమీక్షలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్ల చైర్మన్లు ప్రీతం బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాజీవ్ యువ వికాస పథకం అమలు చేస్తున్నామన్నారు బట్టి, పొన్నం. బ్యాంకులు రైతులకు రుణాలిచ్చి ఆదుకోవాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నగరంలో ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్ ని ప్రారంభించారు బట్టి. రైతులకు, యువతకు ప్రైవేట్ బ్యాంకులు తక్కువ వడ్డీలకు రుణాలు ఇవ్వాలని కోరారు. అగ్రసేన్ కోఆపరేటివ్ బ్యాంక్ with 950 crores in deposit, bank is really doing good service to the community and also the traders, and it is also doing service not only the business community, even to the professionals also. They have a tailor-made schemes. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు మంత్రులు. గత 5 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ అంటేనే సామాజిక న్యాయం అన్నారు. 15 నెలల్లో 57,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. స్టేషన్ గన్పూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాల్గొన్నారు మంత్రులు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే. కానీ ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేసి వెళ్ళిందో మళ్ళీ మనం సెటరైట్ చేసుకొని సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోటైతే మన తెలంగాణ ఇచ్చారో ఆ ఆలోచన దిశగా తెలంగాణను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువతను, తెలంగాణ మహిళలను కూడా నడిపించాలి అని కంకణబద్దులై రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి, దేశంలో ప్రజలందరినీ మభ్యపెట్టి, దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో 1,00,000 కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే, మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 15 నెలలలో 1,58,000 కోట్లు అప్పు చేస్తే 1,54,000 కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కడితే ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉద్యోగస్తుల ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో పారదర్శకంగా పనిచేస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడా, సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించారు మంత్రులు ఉత్తమ్, తుమ్మల. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సర్వీస్ కండిషన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఎవరు పట్టించుకోలేదు. అసలు మేము మాట్లాడడం లేకుండా కదా. గతంలో మేము 24 గంటలు అందుబాటులో ఉండేవాళ్ళం. ఈ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ విషయంలో కూడా చాలా పారదర్శకంగా అన్ని శాఖల్లో నిర్వహిస్తున్నాం. టీచర్ విషయం కూడా పూర్తి విషయం కూడా మీరు అందరికీ తెలుసు. విశ్రాంతి ఉద్యోగుల యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకి 3 రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో కోదాడ సంఘం, సూర్యాపేట సంఘం, తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి ఇంకా అధికారంలోనే ఉన్నామన్న భావన నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాసనసభలో ప్రతిపక్షాలకు మాట్లాడడానికి కావాల్సినంత అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ఎక్కడా అప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రకృతి రీత్యా బోర్లు ఎండిపోతే అందుకు సంబంధించి ఆల్టర్నేటివ్గా బావులను అక్కడ తీసుకొని డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మాది. ధర్మసాగర్ సంబంధించి కూడా ఫస్ట్ అసలు 1.5 months ఒకసారి స్ట్రైక్ జరిగింది. దాని తర్వాత వీళ్ళందరూ కూడా అనేక సందర్భాలు వేయరు. నేను కూడా మాట్లాడాము, నడుస్తున్నాయి. పంపు నడుస్తుంది. ఇంకా పంపుకు సంబంధించి బ్యాలెన్స్ చేసి తెల్లని దాకా నీ భవిష్యత్తులో అది కూడా ఎప్పుడు కూడా చేస్తాను, నేను ఇప్పిస్తాను.
ఈ వేసవిలో నల్గొండ జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి జిల్లాలో సాగునీటి సౌకర్యం పెరిగిందన్నారు. విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిందన్నారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష చేశారు మంత్రి. ఈ సంవత్సరం ఎక్కువ ధాన్యం ఐకేపీ సెంటర్లకు వచ్చే అవకాశం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సమ్మర్లో అన్ని డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కానీ, ఇరిగేషన్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అగ్రికల్చర్ కానీ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. జిల్లాలో లాస్ట్ టైం ఇంక్లూడింగ్ ఐకేపీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నెంబర్ 1 మనలో త్వరగా ముగించి కలెక్టర్ గారు, మీ స్టాఫ్ అందరూ, ఆఫీసర్ అందరూ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారు. ఈ ఇయర్ అగ్రికల్చర్లో కూడా 1 lakh ఎకర్స్ పెరిగింది. సో ప్యాడీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. సేఫ్ లాస్ట్ టైం 374 ఐకేపీ సెంటర్స్ నల్గొండ జిల్లాలో, కొత్త నల్గొండ జిల్లా పెట్టి స్టేట్లో అందరూ త్వరగా ముందు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫార్మర్స్ అమౌంట్ కానివ్వండి, ఒక బోనస్ అమౌంట్ కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది. అది కూడా నిన్ననే మాట్లాడలేం కాబట్టి అది ఈ మంత్ ఎండింగ్ రిలీజ్ అవుతుంది. 1000 కోట్ల నిధులతో ఏఎంఆర్పీ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్, మరమ్మత్తు పనులు చేస్తున్నామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. ఏఎంఆర్పీ కింద 2,20,000 ఎకరాల్లో ఇప్పటి వరకు 2,15,000 ఎకరాలకు సాగునీటిని ఇచ్చామన్నారు. కనగల్ మండలం మైలసముద్రం చెరువు దగ్గర ఏఎంఆర్పీ ఆయకట్టు పరిధిలోకి వచ్చే సాగునీటిని పరిశీలించి రైతులతో మాట్లాడారు మంత్రి. ఢిల్లీలోనే గాక గల్లీలోనూ దోస్తీ కడుతున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లలో కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాడిన భాష గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్తో యువతకు మేలు జరుగుతుందన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలపై అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాచరిక పాలన జరిగితే దానికి బీజేపీ సపోర్ట్ చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రం నుంచి ఎక్కువ మొత్తంలో ట్యాక్సులు తీసుకుంటున్న కేంద్రం రాష్ట్రానికి తక్కువ ఇస్తోందన్నారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్ కు సపోర్ట్ చేయకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయేలా కేంద్రం తీరుందన్నారు. వేములవాడ క్యాంప్ ఆఫీసులో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఆది. రాచరిక పరిపాలన గత 10 ఏళ్లు జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ. కేంద్రంలో కూడా రాచరిక పరిపాలన సాగుతుంది, ఇప్పుడు కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో. ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే వైనం పోలీసులు అడ్డం పెట్టుకొని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కొనసాగించింది రాచరిక పరిపాలన. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి హరీష్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలపై వాడిన భాష గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. హరీష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు బీర్లా ఐలయ్య. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అంబాసిడర్ మీ మామ తెలంగాణ యాస భాష వంట పట్టించుకొని తెలంగాణలో తెలుగుని భాష తీసుకొచ్చి తెలుగుని పదాలను కూడా జోడించి ఇష్టానుసారంగా నీ మామ మాట్లాడితేనేమో నీకు మంచిగా అనిపించింది. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడితే హెచ్చరిస్తే నీకెక్కడ నొప్పి కలుగుతుందని మాట్లాడుతున్నా. రాజీవ్ యువ వికాసం పథకం విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసంపై జరిగిన రివ్యూలో పాల్గొన్నారు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమిషన్ల చైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్. రాజీవ్ యువ వికాసం స్కీమ్తో యువతకు మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో యువత కోసం ఎలాంటి స్కీమ్లను తీసుకురాలేదన్నారు. గతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కంటిన్యూస్గా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కార్పొరేషన్లన్నీ పక్కన పడేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ యువకులకు ఎటువంటి సాయం చేయకుండా వచ్చిన బడ్జెట్నంతా కూడా రకరకాల పథకాల పేరుతోని మళ్లించి వాటిని తీసుకుపోయి సొంత ఆస్తులుగా మార్చుకున్నటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది. అధికారికంగా త్వరలోనే రాజీవ్ యువ వికాసం పేరుతో యువకులకు మరి పెద్ద ఎత్తున సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్కీమ్స్ కింద లోన్స్ ఇవ్వడానికి 4 కార్పొరేషన్ చైర్మన్లకు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కంటోన్మెంట్ను సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రజలు కట్టిన పన్నుల ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సిబిఎస్ నగర్లో సుమారు 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో వార్డ్ 2లో 3 దగ్గర
సీసీ రోడ్ల ఇనాగ్రేషన్ కార్యక్రమం జరగడం జరిగింది. సుమారు 70 లక్షల రూపాయలతోటి ఈ యొక్క ఇనాగ్రేషన్ జరిగింది. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ములుగు జిల్లాలోని బాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో మల్టీనేషనల్ కంపెనీలు నకిలీ విత్తనాలు సరఫరా చేయడంతో ఆదివాసీ రైతులు వలసపోయారన్నారు. నకిలీ విత్తనాలతో 2700 ఎకరాల్లో పంట పాడైందన్నారు. రైతులకు నష్టం కలిగించే వారిపై చర్యల కోసం పీడీ యాక్ట్ తీసుకొస్తామన్నారు అన్వేష్ రెడ్డి. హిందీని ఎవరిపై బలవంతంగా రుద్దడం లేదన్నారు బీజేపీ నేతలు. రాజకీయ లబ్ధి కోసం తమిళ ప్రజలకు సీఎం స్టాలిన్ రెచ్చగొట్టడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో రాత్రి ఓ అగంతకుడు ప్రవేశించడం కలకలం రేపింది. తమ కుటుంబానికి ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. త్రిభాషా విధానంపై డీఎంకే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిందీని ఎవరిపై బలవంతంగా రుద్దడం లేదన్నారు. కాంగ్రెస్, డీఎంకే కూటమి అధికారంలో ఉన్నప్పుడే త్రిభాషా విధానం అమల్లోకి వచ్చిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తమిళ ప్రజలను సీఎం స్టాలిన్ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. డిఎంకే పార్టీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక వితండవాదం చేస్తూ దక్షిణ భారతానికి అన్యాయం చేయడం కోసము నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడం ఏదైతున్నదో రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి చర్య అని సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళు 2 ప్రధానమైనటువంటి అంశాలు లేవనెత్తుతున్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ శ్రీలంకలా మారుస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన కొనసాగుతుందన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పు భారం మోపుతోందని ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సంజయ్. బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత అన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పులప్పలేదు. ఇలా కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్లు అప్పు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 నెలలైంది. ఇప్పటికే 1,58,000 కోట్లు అప్పు చేసింది. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు బండి సంజయ్ ఫోన్ చేశారు. డీకే అరుణకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని కోరారు సంజయ్. ఆగంతకుడి చొరబాటు ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. తమ కుటుంబానికి ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలన్నారు. హైదరాబాద్ లోని తమ నివాసంలోకి రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని తెలిపారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి గంటన్నర సేపు ఇంట్లో ఉండి డ్రాలు, అల్మారాలు వెతికాడని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలోనే తమ ఇల్లు ఉందన్న డీకే అరుణ తాను చాలాసార్లు సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా స్పందించలేదన్నారు. ముఖ్యమంత్రి గారు ఉండే లేని 4 నెలలనే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు. నా ఇంటి నుంచి కనీసం ఆయనకు ఒక 200 మీటర్స్ కూడా ఉంటుందో ఉండదో. ఎందుకంటే భయం ఎక్కడ భయం అంటే ఇప్పుడు సరే దొంగ అనేటోడు వచ్చిండు దొంగతనం చేసుకోపోయిండు అంటే అది వేరే విషయం. దొంగతనానికి వచ్చినోడు దొంగతనం చేసిపోయిండు. కానీ ఇక్కడ పాపరు మా మనమరాలు రూమ్లోకి పోయిండు. ఒకవేళ నిజంగా ఆ టైంలో ఆమెకు మెలకు వచ్చింది అనుకోండి, శబ్దమో యుద్ధంకు మెలకొచ్చి ఏదైనా అరిచింది అనుకోండి, నోరు మూసారా చంపొచ్చు, లేకుంటే ఏమన్నా ఆయుధాలు కత్తి గిత్తు ఉంటే పడవచ్చు. మన దగ్గర ఏమున్నదో మనకు తెలియదు కదా. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య డూప్ ఫైట్ నడుస్తోందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2 పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సమస్యలు చర్చకు రాకుండా ఓ సభ్యుడిని సస్పెండ్ చేశారని విమర్శించారు. కాళేశ్వరం అవినీతి, ఫార్ములా ఈ రేస్, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ స్పీచ్ లో పారావైజ్ మీరు ఇచ్చినటువంటి అన్ని అంశాల మీద అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తినా ఏ ఒక్క అంశం మీద సమాధానం కూడా చెప్పలేకుండా పూర్తిగా దాటవేసేటువంటి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు బీజేపీ నేతలు. కష్టపడే కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి వారిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామన్నారు.
ప్రజాస్వామ్య దేశానికి విమర్శలు ఆత్మలాంటివన్నారు ప్రధాని మోదీ. తాను ఈ స్థాయిలో ఉండడానికి ఆర్ఎస్ఎస్ కారణమన్నారు. దేశమే సర్వస్వం, సామాజిక సేవే భగవంతుని సేవ అని బోధిస్తుందన్నారు. బోడోల్యాండ్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి చర్చలు ప్రారంభమయ్యాయన్నారు బీజేపీ లీడర్లు. ఆర్ఎస్ఎస్ తో తనకు విడదీయలేని బంధం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ స్థాయిలో ఉండడానికి ఆర్ఎస్ఎస్ కారణమన్నారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్ లో పాల్గొన్న ప్రధాని ఆర్ఎస్ఎస్ తో ఉన్న అనుబంధం వివరించారు. చిన్నప్పటి నుంచే సంఘ్ సమావేశాలకు హాజరయ్యేవాడినని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ని అర్థం చేసుకోవడం అంత తేలికైన పని కాదన్నారు. దేశమే సర్వస్వం, సామాజిక సేవే దేవుని సేవ అని ఆర్ఎస్ఎస్ బోధిస్తుందన్నారు మోదీ. कुछ भी सोचो करो, अगर वो पढ़ते हो तो भी सोचो कि मैं इतना पढ़ूं मैं देश के काम आऊं. अगर व्यायाम करता हूं मैं ऐसा व्यायाम करो मेरा शरीर भी देश को काम आए. ये संघ के लोग सिखाते रहते हैं. अब संघ एक बहुत बड़ा संगठन है, शायद अब उसके 100 साल हो रहे, ये 100वां वर्ष है. और संघ स्वयं तो पर्पज ऑफ लाइफ जिसको कहे, इसके विषय में आपको एक अच्छी दिशा देता है. అసోంలోని బోడోల్యాండ్ అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అసోంలో పర్యటించిన షా కోక్రాజర్లో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ 57వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. బోడోల్యాండ్ శాంతి ఒప్పందంలో ఏబీఎస్యూ కీలకంగా పాత్ర పోషించిందన్నారు. గతంలో బోడోల్యాండ్ శాంతి ఒప్పందాన్ని కాంగ్రెస్ ఎగతాళి చేసిందన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం నిజాయితీతో ఒప్పందంలోని షరతులను 82% అమలు చేసిందన్నారు అమిత్ షా. क्योंकि आज जो शांति, विकास और उत्साह दिखाई पड़ता है उसमें आपसू का बहुत बड़ी भूमिका है. आपसू अगर भूमिका न निभाता तो बोडो एकॉर्ड हो ही नहीं सकता था और बोडोलैंड में शांति नहीं हो सकती थी. इसलिए मैं सभी आपसू के पदाधिकारियों का धन्यवाद करता हूं. భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి చర్చలు ప్రారంభమయ్యాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. దీనిపై న్యూజిలాండ్ మంత్రి టాడ్ మెక్లేతో ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. పరస్పరం ప్రయోజనకరమైన ఒప్పందానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ భారత్ పర్యటనలో ఎఫ్టీఏపై ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందన్నారు గోయల్. ఎన్డీఏ ప్రభుత్వం హిందువులు, ముస్లింలను సమానంగా చూస్తుందన్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు మేలే జరుగుతుందన్నారు. సమాజంలో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు మోదీ సర్కార్ అండగా ఉందన్నారు. జన్ధన్ యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో పేదలకు లాభం జరుగుతోందన్నారు అథవాలే. That's all for now.